భరించలేక నీతో పాటు ఉన్న వైసీపీ నాయకులు కార్యకర్తలు మొత్తం కూడా బయటికి వెళ్ళడం జరిగింది. నీవు కానీ నీ కుటుంబ పరిపాలన కానీ భరించలేక జనమంతా బయటికి వెళ్తున్నారు. ఇదంతా మీడియా మిత్రులు కూడా చెప్తున్నాను. ఇది పచ్చి నిజం. దీంట్లో అవినీతి అక్రమాలు ఉన్నాయి. దీన్ని బయట పెట్టడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి నీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే కలెక్టర్ గారికి చెప్పు, ఎంక్వైరీ ఏమనో మేమందరం కూడా ఎంక్వైరీకి వస్తాం. నిజంగా ఎంక్వైరీ తప్పయి సాక్ష్యాధారాలు తప్పని అంతే నేను మీకు బేషరతుగా క్షమాపణ చెప్తాను. ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకో, ఏది పడితే అది మాట్లాడడానికి లేదు. నేను ఒక డాక్టర్గా ఆర్థోపెడిక్ చేస్తుంటే రాడ్డు లేకుండా ఆపరేషన్ చేశానంటాడు ఆయన. రాడ్డు లేకుండా ఆపరేషన్ చేస్తే పేషెంట్ నడుస్తాడండి? నువ్వు నిన్నగాక మొన్న వచ్చావు, నేను 40 ఏళ్ళ నుంచి ఉన్నాను, కొన్ని లక్షల ఆపరేషన్ చేశాను. రా చూసుకుందా నా లిస్ట్ చూడు, నా ఆర్ఎక్స్ లిస్ట్ చూడు, ఎన్ని ఆపరేషన్ చేశాను. ఆర్ఎక్స్లో నాకు 2.5 సంవత్సరాలుగా దాదాపు 4 కోట్లు రావాలి. ఇంతవరకు డబ్బులు కూడా ఇవ్వాల. ఆ డబ్బులు కూడా ఆపింది నువ్వే. ఆర్ఎక్స్ కూడా తీసేస్తాను నువ్వు ప్రయత్నం చేశావు. ఎక్కడో ఒక పేషెంట్ పట్టుకొని నా మీద కేసు ఎడితే నేను ఆ రోజు కోర్టుకి వెళ్ళడం జరిగింది. నువ్వు నా ఆర్ఎక్స్ తీసేద్దామని చూసావు. నాకు ఆర్ఎక్స్ రావాల్సిన డబ్బులు కూడా రాకుండా నువ్వు చేయడం జరిగింది. గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గుర్తుపెట్టుకో, నీతి నిజాయితీ నీకు లేదు. నువ్వు ఒక అవినీతి పరుడు, దుర్మార్గుడు. ఇది ప్రజలందరికీ తెలుసు. మా తెలుగుదేశం పార్టీ అఖిలపక్ష నాయకులకే కాదు, వైసీపీలో ఉన్నవాళ్ళు కూడా నేను అసహించుకున్నారు. కాబట్టి ఇంకొకసారి అసభ్యంగా మాట్లాడినా కానీ, ఆధారాలు లేకుండా మాట్లాడినా కానీ ప్రజలు నీకు బుద్ధి చెప్తారని చెప్పి మీడియా ముందు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఇంకొక కొత్త సమస్య వాళ్ళ ప్రజల్లోకి వచ్చింది. జగనన్న కాలనీస్లో అక్కడ భూమి ఉండదు, ప్లాట్ ఉండదు, సర్టిఫికేట్ ఇస్తారు. అయ్యా నీకు ఇది జగనన్న భూమి ఇచ్చాము, ప్లాట్ ఇచ్చాము, ఎక్కడ సెంటున్నారా? సెంటు విలేజ్లో సెంటున్నారా? ఇక్కడ సెంటు విలేజ్లో సెంటున్నారా? స్థలం ఉండదు కానీ ప్లాట్ నెంబర్, పట్టా నెంబర్ ఇస్తున్నారు, పట్టా ఇస్తున్నారు. ఇవాళ ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు. మరి మీరు ఎందుకు ప్రశ్నించకూడదు? అయ్యా మరి భూమి లేకుండా పట్టాలు ఏ విధంగా ఇస్తామని? మరి నువ్వు ఒక ఎమ్మెల్యేగా ఉండి మరి ప్రజల్ని ఇట్లా మోసం చేస్తే తప్పు కాదా? రేపు 15 రోజులు ఎలక్షన్లు వస్తున్నాయి. మరి ఈ విధంగా పట్టాలు ఇస్తే మరి పేద ప్రజలు ఏ విధంగా రేపు ఇబ్బంది పడతారు చెప్పండి? నరసరావుపేట మొత్తం కూడా నువ్వు చేసే అవినీతి దుర్మార్గాలు ప్రజలకి తెలుసు. తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన కానీ, సిపిఐ, సిపిఎం, ప్రజాసంఘ నాయకులు అందరూ కూడా దీన్ని ఖండిస్తున్నారు. అదే కాదు, ఇవాళ మీ పక్కనున్న వైసీపీ నాయకులు, మీ కేడర్ కూడా మిమ్మల్ని అసహించుకుంటున్నారు. ఇది గుర్తుపెట్టుకో గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి. నీ పతనం చివరిలో ఉన్నావు. నువ్వు 3వ సారి ఎలక్షన్లో నిన్ను డక్అవుట్ చేయడానికి మీ అరవింద్ బాబు రెడీగా ఉన్నాడు. అరవింద్ బాబు అంటే అందరి వాడు, దమ్ము ధైర్యం ఉన్నవాడు. దమ్ము ఉంటే బయటికి రా, దీని మీద నిజ నిర్ధారణ చేయి, దీని మీద ఎంక్వైరీ చేయి. ఇదే నేను కోరుతూ ఉన్నాను. ఇట్లాంటి అన్యాయాలు, అక్రమాలు ఎన్నో చేశావు. ప్రజలు ఎప్పుడు నిన్ను క్షమించరని చెప్పి మీడియా ముఖంగా తెలియజేస్తున్నాను.